పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్రమైంది. వారం రోజులుగా ఇంధనం అందుబాటులో లేకపోవడంతో వాహనదారులు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోతల సమయం కావడం, డీజిల్ దొరక్కపోవడంతో హార్వెస్టర్లు పొలాల పక్కనే నిలిపివేయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్రమైంది. ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం మండలంలో వేలాది ఎకరాలలో వరి పంట కోతకు వచ్చింది. అంతా మెకనైజ్డ్ పద్ధతిలో హార్వెస్టర్లతో కోతలు జరుగుతున్న తరుణంలో డీజిల్ దొరకకపోవడం రైతులకు ఇబ్బందికరంగా మారింది. డీజిల్ లేక హార్వెస్టర్లను పొలాల పక్కనే నిలిపివేస్తున్నారు. మరోవైపు కోసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించే ట్రాక్టర్లకు కూడా డీజిల్ దొరకడం లేదు. స్థానికంగా ఇంధనం లేకపోవడంతో జమ్మికుంట, పెద్దపల్లి వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లి ఇంధనం తెచ్చుకోవాల్సి వస్తోంది. ద్విచక్ర వాహనాల్లో కూడా పెట్రోల్ లేకపోవడంతో వేరే వాహనాలకు కిరాయిలు చెల్లించి డీజిల్ డబ్బాలను తెచ్చుకుంటున్నామని వాహనదారులు వాపోతున్నారు. మండల పరిషత్ ఆవరణలో ఉన్న 2 బంకులు గత నెల రోజులుగా ఇంధనం కొరతతో ఓపెన్ చేయడం లేదు. వాటిని తీయకపోవడంతో రైతులు, వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ అకాల వర్షాలతో చేతికి వచ్చిన పంటలు తడిసి ముద్ద అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సీజన్లో పనులు లేకపోతే ఈఎంఐలు ఎలా కట్టాలని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి మండలంలో ఇంధనం కొరత లేకుండా చూడాలని కోరుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యంగా ఈ డీజిల్ పెట్రోల్ కొరత వలన చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రైతులు ఇప్పుడు వరి కోతల సమయం, పైన మబ్బులు వస్తున్నాయి, కింద ఈ అకాల వర్షాలు, హార్వెస్టర్లు కోద్దామంటే డీజిల్ లేదు, లేవడం లేదు, మాకు రావడం లేదు అంటున్నారు. ఈ డీజిల్ స్టాక్తో కూడా డీజిల్ షార్టేజ్ ఉందని చెప్పుకుంటా హార్వెస్టర్ల రెంట్ కూడా పెరిగిపోతుంది. ఇప్పుడు అన్ని రకాలుగా చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ సామాన్య చిన్న చితక చేసుకునే జాబుల వాళ్ళు కూడా ఇప్పుడు పెట్రోల్ లేదని పోయలేని పరిస్థితి ఉంది. చిన్న జాబులు కూడా వాళ్ళకి పోయే పరిస్థితిలో ఉన్నాయి. ఎందుకంటే పెట్రోల్ కడితే మా శ్రీరాంపూర్లో 3 బంకులు ఉన్నాయి. ఇందులో 2 బంకులు అయితే 3 నెలల నుంచి నడవడం లేదు. ఒకటే బంకు ఉంది. ఒక బంకులో అది ఇప్పటికి కూడా లిమిట్ అయిపోయిందని వీళ్ళు కూడా తేవడం లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం. దీనివల్ల ఇప్పుడు ఏదో దేవుడు కరుణించి వాతావరణం మంచిగా ఉంది కాబట్టి ఓకే, అయినా ఇప్పటికి మబ్బులతో బెదిరించడం వల్ల అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కావున దయచేసి ఈ కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాలు మాకు డీజిల్ అందించి, అధికారులు సకాలంలో స్పందించి మాకు డీజిల్, పెట్రోల్ కొరత లేకుండా చూడాలని మా యొక్క కోతల టైం స్టార్ట్ అయింది. 3 బంకులు ఉన్నా కూడా నిర్వీర్యంగా ఉన్నది కాబట్టి మాకు పెట్రోల్ కొరత కానీ డీజిల్ కొరత కానీ బాగా ఇబ్బందులు ఉన్నది. కాల్వశ్రీరాంపూర్ మండలం 3 బంకులు ఉన్నా కూడా ప్రయోజనం లేకుండా ఉన్నది. రైతులు అవస్థలు పడతారు, వాహనదారులు అవస్థలు పడతారు. పెట్రోల్ కొరతలు బాగా, డీజిల్ కానీ పెట్రోల్ కానీ 3 బంకులు ఉన్నా కూడా ఉపయోగం లేకుండా ఉన్నది.